Hi everyone, good morning. I'm back with another video. Welcome to my channel Sushmita Dandi Dindigal Sushmita Dindi. ఈ వీడియోలో మీరు నేను 24 అవర్స్లో ఏం చేస్తాను జస్ట్ 24 మినిట్స్లో చూస్తారు మీరు. రోజులానే ఈరోజు కూడా మన మార్నింగ్ హాట్ వాటర్తో స్టార్ట్ అవుతుంది. నిన్న చాలా హెడేక్ వచ్చింది, దానికోసం ఫుల్ ఆయిల్ పెట్టుకొని పడుకున్నాను. యాజ్ యూజువల్గా మన మార్నింగ్ హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు మన డే రోజులాగా ఉండదు, ఎందుకంటే మనం బయటికి వెళ్తున్నాము. బయటికంటే ఎక్కడికో కాదు, ఆఫీస్కి వెళ్తున్నాము. ఈ వీడియో రికార్డ్ చేసింది ఫ్రైడే రోజు. మన బేసిక్ మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి. ఈరోజు ఆఫీస్ వర్క్ అయితే పెద్దగా ఏం లేదు, చూడాలి ఇంకేమన్నా కొత్త వర్క్ వస్తుందేమో. ఈరోజు కూడా వాటర్లోకి లెమన్ ఇంకా హనీ యాడ్ చేస్తున్నాను. రోజు మార్నింగ్ లేవగానే నా అంతలా నేను హాట్ వాటర్ కలుపుకొని తాగితే నాకు ఒక పెద్ద పని చేసినట్టు, ఒక మంచి స్టార్ట్ లాగా అనిపిస్తుంది డేకి. మీరు కూడా మార్నింగ్ లేవగానే ఏదైనా చిన్న వర్క్, బేసిక్ బ్లాంకెట్ చుట్టడం కానీ ఏదైనా ఒక చిన్న వర్క్తో స్టార్ట్ చేయండి. ఐ థింక్ యూ విల్ సీ సమ్ డిఫరెన్స్. మీరు ఇన్ కేస్ మీ మార్నింగ్ అలా స్టార్ట్ చేయకపోతే ఒక్కసారి స్టార్ట్ చేసి చూడండి. ఇఫ్ యూ సీ ఎనీ డిఫరెన్స్, మీకు ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తే నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. ఆల్సో నా డేలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, ఇలా చేంజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తే అది కూడా కమెంట్ చేయండి. మనం ఈ వాటర్ తాగేసి ఇంకా జుంబాకి వెళ్ళిపోవాలి. అండ్ మా జుంబాకి కొత్త ట్రైనర్ వచ్చారు. జుంబాకి కొత్త ట్రైనర్ వచ్చినప్పటి నుంచి నేను లేట్గానే వెళ్తున్నాను, ఎప్పుడు టైంకి వెళ్ళట్లేదు. హాఫ్ వార్మప్ సెషన్ అయిపోయాక వెళ్తున్నాను రోజు. సో ఈరోజు ఎలాగన్నా తొందరగా వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఫాస్ట్గా వాటర్ తాగేసి జుంబాకి స్టార్ట్ అయిపోదాం మనం. ఈరోజు మనమే ఫస్ట్ అన్నమాట. అప్పుడప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా చాలా డౌట్స్ వస్తాయి, ఎవరైనా వస్తారా రారా ఈరోజు అని. ఇప్పుడే పాటలు స్టార్ట్ అయ్యాయి, మనమే కదా ఫస్ట్. ఎవరి స్కూటీ కింద లేదు కానీ సౌండ్స్ వస్తున్నాయి, పాటల సౌండ్. మా ట్రైనరే సాంగ్స్ పెట్టుకొని వింటున్నారు. మా జుంబా అయితే అయిపోయింది. వెళ్ళే ముందు ఒక చిన్న వీడియో తీసుకున్నాను ఇలాగా. చాలా హెవీగా అయింది. ఇట్ వాస్ నైస్. చాలా హెవీగా చేస్తున్నారు కదా. మా జుంబా ఫ్రెండ్ చెప్తున్నారు ఈరోజు ఇద్దరమే వచ్చాం కానీ చాలా హెవీగా చేసామని. మా ట్రైనర్ అంతా హెవీగా చేస్తుంటే మాకు కాస్తో కూస్తో హెవీగా చేయాలనిపించింది. మా జుంబా అయిపోయింది. వెళ్ళే దారిలో పాలు పెరుగు తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాను నేను. వెళ్తుంటే పాలకూర కోస్తున్నారు, సో ఫ్రెష్ పాలకూర ఉంటుందని చెప్పేసి పాలకూర తీసుకొని ఇంటికి వెళ్తున్నాను నేను. ఇంకా నేను ఇంటికి వెళ్ళే దారిలో ఈ వ్యూ ఉంటుందన్నమాట. ఫ్రెష్ పాలకూర అయితే చాలా ఫ్రెష్గా ఉండే. ఇంకా కొంచెం వర్షం పడుతున్నట్టు కూడా ఉంది కాబట్టి ఆ వాటర్ అదంతా చాలా ఫ్రెష్గా అనిపించింది. నేను మోస్ట్లీ పాలకూర అక్కడే తీసుకుంటాను. మా మమ్మీ ఇంక ఈరోజు పాలకూర పప్పు చేస్తా అని చెప్పింది. నాకు పప్పు చేస్తే ఆ రోజు పండగ ఇంకా. నాకు ఏమేమైతే విజువల్స్ వచ్చాయో మెడిటేషన్ చేసేటప్పుడు అవి గుర్తు చేసుకుని రాసుకుంటున్నాను. సో ఈరోజు మన అవుట్ఫిట్ ఇదే అనమాట. చెప్పాను కదా నేను బయటికి వెళ్తున్నానని, అందుకే డైలీ వేసుకునేది కాకుండా కొంచెం వేరే షర్ట్ వేసుకున్నాను, టీ షర్ట్ వేసుకున్నాను.
తెగ ఆలోచిస్తున్నాను. ఏమన్నా మిస్ అయ్యానా? ఏమేమి వచ్చాయా? అన్నీ రీకలెక్ట్ చేసుకుంటున్నాను. కొంచెం గ్యాప్ వచ్చింది. అంటే నేను మెడిటేషన్ చేసుకున్న వెంటనే రాసుకుంటాను. కాకపోతే వచ్చాక ఫ్రెష్ అయ్యాక నోట్ చేసుకుంటున్నాను కాబట్టి బాగా గుర్తు చేసుకొని రాసుకుంటున్నాను. అయిపోయింది. ఈరోజు నా అవుట్ఫిట్ ఇదే అని మీకు చూపిస్తున్నాను. నాకేంటో ఈ టీ షర్ట్ ఒక పాములాగా ఫీల్ వస్తుంది. చెప్పాను కదా ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి. సో ఆఫీస్కి మళ్ళీ మధ్యలో ఏమన్నా నాకు కాల్ అటెండ్ కావాలి అంటే ఛార్జింగ్ ఉండాలి. సో ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను ల్యాప్టాప్కి కూడా. ఆ డ్రెస్ నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు. ఆఫీస్కి వెళ్ళడానికి అంత రెడీ అయ్యి ఎందుకు పోవడం అనిపించింది. ఏదైనా క్యాజువల్ సింపుల్గా వేసుకుందామని చెప్పేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. కాసేపు టీవీ చూస్తూ ఏమైనా తిందాం అనుకుంటే వైఫై రావట్లేదు. మా వైఫై అంకుల్కి కాల్ చేస్తున్నాను వైఫై రావట్లేదని చెప్పి. ఎంతసేపు అవుతుందో పోయింది అని జస్ట్ రీకలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకా మా అంకుల్కి కాల్ చేస్తున్నాను. అంకుల్ చూస్తా అని చెప్పారు. ఆలోపు ఇంకా నేను తినడానికి సిద్ధమైపోయాను. ఫోన్లో ఏదో యూట్యూబ్ వీడియో పెట్టుకొని అలా తింటూ ఉన్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రొట్టె ఇంకా పాలకూర పప్పు. మనం మార్నింగ్ తెచ్చాము కదా. అడ్రస్ వేసుకోబుద్ధి కాలేదు. సో లాస్ట్ వేసుకున్నా. నా జుట్టు ఇంకా కాలేదు. కొంచెం వర్క్ ముందే చేసుకుందాం అని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేసా. లిటరలీ లాస్ట్ మినిట్లో నేను ఓన్లీ నిన్న మొన్న మీరు చూస్తుంటే కనుక నా ఆఫ్షోర్ కోడ్ రివ్యూ కూడా అయిపోయింది. ఆన్షోర్ కోడ్ రివ్యూ ఒక్కటి పెండింగ్ ఉంది. అట్లాంటి టైంలో చేంజెస్ చెప్పారు. అండ్ నేను వర్క్ చేసింది అది చాలా ఫామ్స్లో చేంజెస్ చేయాలి. లిటరలీ 8-9 ఫామ్స్లో చేంజెస్ చేయాలి. ఇన్ కేస్ ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న చేంజ్ రిక్వెస్ట్కి అయితే నేను నిన్న ఆన్షోర్ కాల్లో కమిట్ అయిపోయాను. నా ఆల్రెడీ చేంజెస్ కూడా అయిపోయాయి. నేను ఈ స్ప్రింట్లో కమిట్ చేసేస్తాను, డిలే ఏం లేదు నా కార్డు పైన అని చెప్పేసి. ఈరోజు మార్నింగ్ పెట్టారంట, నిన్న కూడా కాదు. క్యూఏఎంఏ నాకు చెప్పింది ఇట్లా రిక్వెస్ట్ చేంజ్ అయింది తెలుసా అని చెప్పి అడిగితే ఇప్పుడు దానిపైన నేను వర్క్ చేయాలి. 9 ఫామ్స్. నేను స్టార్టింగ్ ఈ కార్డ్ తీసుకున్నప్పుడు డిస్కషన్ వచ్చింది, ఇన్ని కార్డ్స్ ఒక్కటే ఇన్ని ఫామ్స్ చేంజ్ ఒక్కటే కార్డులో మూవ్ చేయాలా అని చెప్పేసి. తర్వాత స్ప్లిట్ చేద్దాము, కార్డు చాలా ఎక్కువ వర్క్ ఉంది అని చెప్పేసి అనుకున్నాము, కానీ స్ప్లిట్ చేయలేదు. నేను కూడా ఓకే చేసేద్దాము అన్నట్టు చేసిన. ఇప్పుడు అదే నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఒక్కసారి మా మేనేజర్తో మాట్లాడి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించాలి. ఈరోజు మార్నింగ్ ఎల్లుండి మండే కమిట్ ఉంది, ఈరోజు ఫ్రైడే. ఈరోజు చెప్తే నేను ఎట్లా చేస్తా చెప్పు. అవి కూడా చాలా ఫామ్స్. ప్లీజ్ నా కష్టాలు మీతో చెప్పుకుంటున్నాను. ప్లీజ్. ఫ్రైడే రోజు మంచిగా ఏం వర్క్ లేదు, చిల్ అనుకున్న టైంకి ఎంత పెద్ద వర్క్ వచ్చి పడ్డా. ఇలా వర్క్ లేనప్పుడు వర్క్ వస్తే చిరాకు వస్తుంది, అది కూడా ఫ్రైడే రోజు. ఈరోజు మన ముచ్చటగా 3 డ్రెస్ ఇది అనమాట. నిన్నటి నుంచి హెడేక్ వస్తుంది ఫుల్. వెదర్ చాలా చల్లగా ఉంది. అండ్ నా గాలికి ఇంకేమైనా సర్ది కాగలదా అని చెప్పి కొంచెం స్వెటర్ లాగా వేసుకోవాలనిపించింది నాకు. అందుకే ఈ డ్రెస్ చూస్ చేసుకున్నాం. మా ఆన్షోర్ లీడ్ కూడా రిప్లై ఇస్తలేడు. ఆయన కూడా వేరే వర్క్ పైన ఆక్యుపై అయిపోయి ఉన్నాడు. వీళ్ళ వర్క్ పైన ఆక్యుపై ఉంటారు, మరి లాస్ట్కి నన్ను అంటారు. ఈ 3 డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ మంచిగా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ఇదే మంచిగా అనిపిస్తుంది. చలి పెడుతుంది, చాలా చల్లగా ఉంది వెదర్. నాకు డింపుల్ రాదు, కాకపోతే కొన్ని సార్లు వస్తుంది. అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ.
కొంచెం డింపుల్ ఉంది, ఎక్కువ లేదు. ఈరోజు ఫ్రైడే కాబట్టి మనం టైం షీట్ ఫిల్ చేయాలి, WSR పంపించాలి. ఇవి మార్నింగ్ రొటీన్ అనమాట. ఇది ఛార్జింగ్ కూడా ఎక్కలేదు చక్కగా. నాకు ఒక చిన్న ల్యాప్టాప్ ఇష్యూ ఉంది, అది టికెట్ రేజ్ చేశాను, దానికోసం వెయిట్ చేస్తున్నాను రిజాల్వ్ చేయడానికి. అండ్ సర్దుకుంటున్నాను ఆఫీస్కి వెళ్ళడానికి. ఈరోజు ఒక చిన్న పని పైన నేను ఆఫీస్కి వెళ్తాను. ఆ తర్వాత ప్లాన్ ఏంటి అనేది తెలియదు. ఇంకా అన్నీ పెట్టుకుంటున్నాను, ఛార్జర్, ల్యాప్టాప్, ఆధార్ కార్డ్, ఎందుకంటే మనం వెళ్ళేది బస్లో అనమాట. చాలామంది బస్లో ఎందుకు వెళ్తావు, డబ్బులు సేవ్ చేయడానికి, అది ఇది అంటారు. కానీ యాక్చువల్ రీజన్ ఏంటంటే అదే, నేను చాలా పిసినారిదాన్ని. ఇన్ కేస్ నాకు ఎమర్జెన్సీ వర్క్ లైక్ ఆ టైంకి నేను అక్కడ ఉండాలి అనుకుంటే ఫాస్టెస్ట్ వే చూస్ చేసుకుంటాను, లేదంటే నేను బస్లోనే పోతాను. అండ్ నాకు ఉత్తిదానికి ఖర్చు పెట్టబుద్ధి కాదు, ఓన్లీ ఫుడ్ ఇంకా క్లోత్స్కి అయితే నేను చాలా ఖర్చు పెడతాను. కానీ ఇంకా వేరే ఏ దానికి ఖర్చు పెట్టాలన్నా ఆలోచిస్తాను. బస్లో మనకు సీట్ అయితే దొరికింది. మార్నింగ్ మనం కొంచెం వర్క్ చేసుకుని స్టేటస్ కాల్ అటెండ్ అయిపోయి నేను ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను, ఒక రెస్పాన్స్ కోసము. ఆ టైంలో ఈ జర్నీ అనమాట. టికెట్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ గ్యాప్లో బస్లో ఒక చిన్న గొడవ అవుతుంది. నేను చూసి కాస్త నవ్వుకుంటున్నాను. ఆంటీ అయితే పలకనే వలుకుతలేదు. నా పక్కన ఆంటీ కూడా ట్రై చేస్తున్నారు టికెట్ తీసుకోవడానికి, అసలు రెస్పాండ్ కావట్లేరు. రెస్పాండ్ అంటే వేరే వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నారు, మాకు కావట్లేదు. సో ఆంటీ వచ్చినప్పుడే తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను ఇక్కడ కూడా. కానీ ఆంటీ భలే మంచిగా మల్లెపూలు పెట్టుకొని నాకైతే చాలా బాగా నచ్చారు. ఇదిగోండి. సో ఫైనలీ మనం టికెట్ తీసుకొని మన డెస్టినేషన్ వచ్చేసింది, దిగాలి. ఇంకా దిగేటప్పుడు అయితే ఆంటీ నన్ను తోస్తుంది. మళ్ళీ ఆంటీ నాకే చెప్తుంది ఆగమ్మ అని. మరి నేను పోయేదాన్ని మనిషిది కదా అని నేను అంటున్నాను అక్కడ. ఫైనలీ దిగేసాం. ఎంత ఫ్రీగా ఉందో. మనం ఇప్పుడు ఇక్కడ ఇంకొక బస్ ఎక్కాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాను. కానీ రోడ్ పైన ఇలా ఫోన్ పట్టుకోవాలంటే చాలా వింతగా ఉంది నాకే. నేను ఇలా ఫోన్ పట్టుకుంటే వేరే వాళ్ళు కూడా నన్ను వింతగా చూస్తున్నారు. అవేవి పట్టించుకోకుండా వీడియో తీస్తున్నాను అనమాట. ఈ సెకండ్ బస్లో మనకి సీట్ దొరకలేదు, కాసేపు నిల్చున్నాను. ఆ తర్వాత నాకు సీట్ దొరికింది. సో ఇలా జుట్టు కొంచెం టై చేసుకున్నాను. ఇప్పుడు ముచ్చటగా 3వ బస్. ఆఫీస్కి వెళ్ళాలంటే ఇలా ఉంటుంది. వెయిట్ చేస్తున్నాను బస్ కోసము. ఫైనలీ మన బస్ వచ్చేసింది. ఈ బస్ ఎక్కేసి ఇది లాస్ట్ బస్ అనమాట. ఇంకా ఇది దిగితే మన ఆఫీసే. నా ఆఫీస్లో చిన్న వర్క్ ఉండే, అది చూసేసుకొని నెక్స్ట్ నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. వేరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఒక విజిటర్ పాస్ ఉంటుంది. సో ఆ పాస్ తీసుకొని మనం ఆఫీస్కి వెళ్ళొచ్చు. మా ఆఫీస్ బాగుంటుంది, కానీ వీళ్ళ ఆఫీస్ ఇంకా బాగుంది. నాకు చాలా కుళ్ళు వచ్చేస్తుంది అనమాట వీళ్ళ ఆఫీస్ చూస్తుంటే. బట్ ఇట్స్ ఓకే. వెళ్ళగానే నేను చాలా డీహైడ్రేట్ అయిపోయాను. సో ఫస్ట్ వాటర్ తాగాను, కాసేపు అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ విజిటర్ పాస్ తీసుకుంటున్నాము. సో మనకి కొంచెం వర్క్ ఉంది కదా, ఆ వర్క్ కూడా చేసుకుందామని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేశాను నేను. ఇంకా వర్క్ స్టార్ట్ చేసే ముందు ఈ జ్యూస్ తాగి స్టార్ట్ చేద్దామని చెప్పేసి జ్యూస్ తాగుతున్నాను. మా ఆఫీస్లో ఇలా ఫ్రీ స్నాక్స్, జ్యూస్ ఇవేవి ఉండవు అనమాట. సో వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి అన్నీ ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దామని చూస్తున్నాను. ఆల్సో అన్ని తాగే ముందు, తినే ముందు చూస్తున్నాను ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత షుగర్ ఉంది అవన్నీ. ఒక కాల్ వస్తే ఆ కాల్ మాట్లాడి జ్యూస్ తాగేసి సీరియస్గా వర్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం ట్రావెల్ టైంలో కొంచెం వర్క్ చేయలేదు కాబట్టి అది ఇప్పుడు కవర్ చేయాలి, ఆ వర్క్ మొత్తము.
ఇక్కడ నా ఫ్రెండ్ నాకు చెప్తున్నారనమాట, ఎప్పుడన్నా అక్కడ ఉండే స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంటికి తీసుకెళ్తామని చెప్పి. జస్ట్ ఇన్ కేస్ ఎప్పుడైనా సెక్యూరిటీ చెక్ ఉంటే, ఛత్రపతి మూవీలో అతను చిన్నపిల్లలను దాపెట్టి ఇట్లా ఓపెన్ చేస్తాడు కదా, అలా దొరికిపోతాం మేము అని చెప్పి చెప్తున్నారు. నేను ఇంకా ఫుల్ నవ్వుకుంటున్నాను. ఆ తర్వాత ఒక ఫ్రూట్ వేస్తున్నాను అనమాట. ఒక సీన్ గుర్తొస్తుంది మనకు, ఛత్రపతిలో పిల్లని దాపెట్టారు. ఈ ఆరెంజెస్ చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా స్వీట్, చాలా బాగున్నాయి. ఇంపోర్టెడ్ ఆరెంజెస్ అంట. నేను బయట ఆరెంజెస్ అయితే అసలు తినబుద్ధి కాదు, ఇవి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. కాసేపు వర్క్ చేసుకొని లంచ్కి వచ్చాము. వీళ్ళ క్యాఫెటేరియా కూడా చాలా బాగుంది. మాది బాగుంటుంది కానీ ఇంత బాగుండదు. అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తే మనకి జెలస్ వచ్చి ఏదో ఒక రోజు మనం ఇలాంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి మూవ్ కావాలనే థాట్స్ వస్తాయి. సో ఇదే, ఈ జెలసే నా ఇన్స్పిరేషన్గా తీసుకొని వర్క్ చేయాలి. నేను ఒక వెజ్ మీల్స్ తీసుకున్నాను, 2 టైప్స్ ఆఫ్ రైస్, ఒక బేబీ కార్న్ కర్రీ, పప్పు, స్వీట్, కర్డ్, ఇంకొక కర్రీ కూడా వచ్చింది అండ్ చపాతీ కూడా. అందులో కొంచెం కొంచెం నేను తింటున్నాను అనమాట. ఫైనలీ తినేసి కాసేపు అక్కడే కూర్చొని వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. వ్యూ కూడా చాలా బాగుంది. నాకు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలని చాలా ఇష్టం ఉంటుంది, కానీ నా టీం అసలు ఎవరు హైదరాబాద్లో ఉండరు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరు రారు. సో మోస్ట్లీ ఆఫీస్కి వెళ్ళాను అనమాట. అందుకు ఇంకా ఇప్పుడే ఒక కాల్ మాట్లాడేసి మా మేనేజర్తో కనెక్ట్ అయిపోయి కొంచెం వర్క్ చేస్తున్నాను. సో ఫైనల్లీ ఒక డెసిషన్కి వచ్చాము నా కార్డ్ పైన. దానికి రిలేటెడ్ చేంజెస్ చేశాను నేను ఇక్కడ. చేంజెస్ చేసి బిల్డ్ వేసి మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను. మీకు చెప్పినట్టు నా బిల్డ్కి ఒక 40 మినిట్స్ పడుతుంది. సో 40 మినిట్స్ మనం చిల్ రెస్ట్ మోడ్ అనమాట. సో ఈ స్నాక్స్ ఏవో బాగున్నాయి అంటే ట్రై చేస్తున్నాను. చాలా బాగున్నాయి. నేను ఎక్కువ క్వాంటిటీలో తినట్లేదు, జస్ట్ 1-2 మాత్రమే తింటున్నాను. ఇది అయిపోయాక కాసేపు ఆడుకుందాం అని చెప్పి 8 బాల్ పూల్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇది నేను ఫస్ట్ టైం ఆడడము. ఇంతకుముందు ఫోన్లో ఆడాను, ఎప్పుడు డైరెక్ట్గా ఆడలేదు. ఇది నా ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాను. నా ఫ్రెండ్ నాకు గైడ్ చేస్తున్నారనమాట, ఎలా ఆడాలి, ఎలా పట్టుకోవాలి అదంతా చెప్తున్నారు. సో నేర్చుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే కాస్త కొంచెం నేర్చుకున్నాను. ఇంకా నెక్స్ట్ అటెంప్ట్స్లో చాలా బాగా ఆడతాను, చూస్తుండండి. నా ఫ్రెండ్ నన్ను ఎక్కిరిస్తున్నారనమాట కెమెరా ఆన్ చేయగానే. దానికి నవ్వుతున్నాను. కాసేపు అలా అలా తిరిగేసి కొంచెం మళ్ళీ వర్క్ చేసుకున్నాను. అక్కడ కనిపించేవి అన్నీ ఏం తినట్లేదు, జస్ట్ తెచ్చుకున్నాను అంతే. ఇట్ వాజ్ నైస్, బాగుండే. గుడ్ డే. ఇదైతే బాగుంది, చాక్లెట్ ఫ్లేవర్ అనుకుంటాను, మంచిగా ఉండే. ఏదో చెప్దాం అనుకున్నాను, అది మర్చిపోయి అది తాగుతూ ఉన్నాను. తినడం తిరగడమే ఉంది. వర్క్ ఎక్కడ చేసావంటారని చెప్తున్నాను. ఇక్కడ వర్క్ కూడా చేశాను, చాలా మీకు చెప్పాలని ఉంది, కాకపోతే నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ లాస్ట్లో మిగిలిపోయిన జ్యూస్ పైనే ఉంది. వర్క్ చేసేటప్పుడు వీడియో తీసుకోలేదు. ఫైనల్లీ చాలా కష్టపడి ఆ లాస్ట్లో ఉన్నది కూడా బాగా తాగేశాను. బాస్కెట్బాల్, ఇంకా 8 బాల్ పూల్ గేమ్ని ఏమంటారో నాకు తెలియదు. 8 బాల్ పూల్ చిన్నప్పుడు ఆడేది, ఇంటర్లో ఆడేది 8 బాల్ పూల్ బాగా. దాని యాక్చువల్ పేరు ఏంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. 8 బాల్ పూల్ ఆడాము.
ఇంకేమాడాము, టేబుల్ టెన్నిస్ అసలు ఫుల్ ఉన్నారు. ఇది క్రికెట్ కూడా ఫుల్ ఉన్నారు. సో గేమ్స్ ఆడుకొని మంచిగా వర్క్ చేసుకొని ఇట్ వాజ్ అ ప్రొడక్టివ్ డే. వర్క్ కూడా బాగా అయింది. నేను ఈరోజు ఫుల్ తిన్నాను, అసలు డైట్ లేదు, నాకు పాడలేదు. వేసిన అన్ని 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 తిన్నాను నేనైతే. కొంచెం గట్టిగా వర్కౌట్ చేయాలి, కొంచెం వాకింగ్ ఎక్కువ చేయాలి. వాకింగ్ కూడా బాగానే చేశాను, ఇక్కడ కూడా బాగా తిరిగాను చాలాసేపే. సో బట్ స్టిల్ ఇట్ వాజ్ నైస్. ఇంకొంచెం వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఇంటికి వెళ్ళాక కూడా వర్క్ ఉండే చాలా. టైం చూస్తే 8 అవుతుంది, కానీ ఆ టైంలో నన్ను కమిట్ చేయమన్నారు కోడ్. సో మళ్ళీ చేంజెస్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని అప్పుడు కమిట్ చేశాను 8కి. ఈరోజు ఆఫీస్లో ఏమేమి చేశాను, ఏమేమి తిన్నాను అని చెప్పేసి ఇక్కడ లాస్ట్లో పెడుతున్నాను, చూసేయండి. యాక్చువల్గా మండే రోజు కోడ్ కమిట్ చేయాలి అని చెప్పారు, కానీ అప్పటికప్పుడు ఫ్రైడే ఈజ్ ద లాస్ట్ డే అని చెప్పారు. సో నేను మండే ఉంది కదా ఇంకా అని చెప్పి కాస్త రిలాక్స్గా ఉన్నాను. కాకపోతే ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని కమిట్ చేసి ఇక పడుకుని పోయాను. ఆ టైంలో వీడియో తీయాలి, అసలు నా వ్లాగ్ ఉంది అని ఇలాంటి థాట్స్ రాలేదు. మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం వర్క్లో ఉండే. సో వర్క్ చేసుకొని తినేసి పడుకుని పోయాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక ప్రాపర్ ఎండింగ్ లేదు, ఐ అండర్స్టాండ్. సో నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మీ అందరికీ నచ్చితే మీ ఇష్టం.